హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నాకు నచ్చిన వీడియో, నా మనసు మెచ్చిన వీడియో. మన భారతీయ ప్రాచీన హస్తకళలలో శిల్పకళకు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఉలిదెబ్బలు తట్టుకుని నిలబడినటువంటి రాయి గుడిలో చేరగానే ప్రాణం పోసుకుని భగవంతుడవుతుంది. అది మనం నమ్ముతాం. ఈ విగ్రహాల తయారీలో కూడా జీవిత రహస్యం దాగుందనిపిస్తుందండి. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటామో అంత బలవంతులమై, అంత స్ట్రాంగ్ గా నిలబడాలి అని ఈ కళ మనకు నేర్పిస్తుంది. పడి లేచిన ప్రతిసారి రెట్టింపు వేగంతో పరిగెట్టాలి అని గుర్తు చేస్తుంది. ముడి రాయి నుండి వివిధ స్థాయిలలో విగ్రహాలు ఎలా తయారవుతాయి అనేది వివరంగా చూపించాను. లేట్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఈ ఫీల్డ్ లోనే ఉన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మన 12 ఏళ్ల వయసులో మనం ఈ వర్క్ లో దిగేవాడి. 12 ఏళ్ల వయసు ఇప్పుడు ఇంచుమించుగా మాకు 42 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇలాగా వర్క్ చేస్తూనే ఉంటామండి. ఓకే, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే మా తాతలు, ముత్తాతలు, అన్నయ్యలు అందరూ కూడా ఇదే వర్క్. మీ ఫర్మ్ అంతా కూడా ఇక్కడే? ఇక్కడే వర్క్. ఓకే సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఇది ఏ టు జెడ్ స్టెప్ వైజ్ గా చెప్పగలరా మాకు? చెప్తాం. అంటే రాయి ఎక్కడి నుంచి వస్తుంది సార్? రాయి మనకి వరంగల్ సైడ్ నుంచి, గుంటూరు సైడ్ నుంచి, కోటప్ప కొండ రాయి మొత్తం అక్కడ నుంచి తీసుకొస్తాం మరి. కోటప్ప కొండ నుంచి కూడా తీసుకొస్తారు? ఓకే సార్, ఇప్పుడు ఈ మధ్య విగ్రహాలు కూడా గ్రానైట్ స్టోన్ తో చేస్తున్నారు కదా, ఇవి గ్రానైట్ అంటారా నార్మల్? గ్రానైటేనా? ఇది వరకు ఫస్ట్ లో మా తాతల కాడ నుంచి గౌరీపట్నం స్టోన్ ఉండదండి. పొరలు వచ్చి విగ్రహాలు పోతున్నాయండి. అందుకని మళ్ళీ మేము ఇక్కడ గ్రానైట్ మొత్తం అంతా కూడా ఇక్కడ గ్రానైట్ వాడుతున్నాండి. అన్ని కార్ఖానాలు కూడా గ్రానైట్ రాయితో చేస్తున్నాం. మొత్తం ఈ కార్ఖానాలు ఇక్కడ కాదేరంతా గ్రానైట్ రాయితో చేస్తున్నాం. ఓకే సార్, మాకు ఒకసారి అంటే అసలు ముడిసరుకు రాయి ఎక్కడి నుంచి వచ్చి తర్వాత ఎలా సీరియల్ ప్రకారం చేస్తారో చూపిస్తారా? చూపిస్తాను, చెప్పండి సార్. స్టార్టింగ్ రాయి తీసుకుంటాం. మనకి పైనుంచి ఇలా వస్తాయా పీసులు? పైనుంచి ఇలా వస్తాయి. ఓకే, వచ్చేకండి దాన్ని ఈ రకంగా తీసుకొస్తాం. ఘాటు పని ఇలా ఉంటుంది. తర్వాత ఇలా తిప్పుకుంటే అంచె అంచెలుగా రావాలి. అంటే దీని తర్వాత అదంటారా? ఈ రకంగా తీసుకొస్తాం. అంటే డిజైన్ గీసేసి చెప్తారా సార్? డిజైన్ గీసేసి ఈ రకంగా చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటి సార్ విగ్రహం? భద్రద్రాముడు. ఎవరండి? భద్రాద్రి రామయ్య సీతమ్మ తోటి. ఓకే, తర్వాత ఇలా అంటే మిగిలిన బైట్స్ అన్ని ఎక్స్ట్రా ముక్కలన్నీ తీసేస్తారు. ఓకే, దీని ఫైనల్ గా ఇంకా పాలిష్ పెట్టడం. మొత్తం 5 భాగాలు అంటారు. వచ్చేటండి వినాయకుడు అండి. తెలుస్తుందండి. మళ్ళీ తీయాలా, అన్నీ తీయాలండి. చెప్పండి సార్, ఈ గీతలు గీసిన దాన్ని బట్టి చెప్తారా? గీతలు గీసి బట్టి ఓడిపోతుంది. ఓకే, దాన్ని బట్టి మన డిగ్రీగా వస్తుంది. ఇప్పుడు ఈ పెయింట్ ఇది ఎలా ఉంటే అలా చెక్కాలి మీరు. ఇప్పుడు గీత గీసినట్టు లైన్ గీత గీసినట్టు లైన్ కొడితే పొజిషన్ వస్తుందండి. ఓకే, పెద్ద విగ్రహం అయినా చిన్న విగ్రహం అయినా ఇదే ప్రాసెస్? ఓకే, అలా షేప్ వచ్చేది. ఇలా షేప్ వచ్చి మొత్తం బొమ్మ అంతా చెక్తం అయిపోయిన తర్వాత
అప్పుడు మళ్ళీ పైన వరకు అది లోపల చూపించారు ఇప్పుడు. ఇప్పుడు అలా చెక్కుడు చెక్కేసిన తర్వాత ఆ విగ్రహం మళ్ళీ మనకి మ్యాట్ లోనే ఉంటది అంటే ఇదేనండి. ఇదే ఆ విగ్రహం స్టోన్ అయిపోయి ఇలా వచ్చిన పాలిష్ పెడతాం. అది పాలిష్ అయినా సరే పైన ఏదైనా ఆయిల్ లాంటిది రాస్తారా? పాలిష్ ఆయిల్. ఓకే, పాలిష్ పెడతారు. నెక్స్ట్ డిజైన్ చేస్తాం. డిజైన్ వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ డిజైన్ చేస్తారు. డిజైన్ చేస్తాం ఇలా కంటిన్యూ. లాస్ట్ ఫైనల్ స్టేజ్ అండి ఇది. లాస్ట్ ఫైనల్ స్టేజ్. మొత్తం 6 స్థాయిల్లో ఈ విగ్రహాలు అనేవి ఇలా తయారవుతాయి. ఇవి కంప్లీట్ గా రెడీ అయిపోయిన విగ్రహాలండి. సార్ మనకి విగ్రహాలు కాస్ట్లు ఎలా ఉంటాయి ఇంచుమించుగా? ఓహో, దాని పనిని బట్టి. ఓకే, వాడిందంతా కూడా గ్రానైట్ స్టోనే. ఓకే, ఈయన కృష్ణుడా విగ్రహం వెనకాల ఆవు, కానీ చాలా డీటెయిల్. సరే ఇప్పుడు ఇంక ఇది రెడీ అయిపోయినట్టు, దీన్ని ఇంకేం చేయక్కర్లే. ఓకే, ఈయనండి కల్కియా? ఓ, గ్రామదేవ తమ్ముడు పోతురాజు. విగ్రహాలు చెప్పండి సార్ నాకు. ఆయన ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది మొత్తం అయిపోయాక చివరి స్థాయి ఇది. చెప్పండి సార్. ఓకే, 9 ఇలా అవునండి, శివక్షేత్రంలో ఉండి ఇప్పుడు ఎవరు తీసుకున్నా 9 సెట్లు అనేది తీసుకోవాలి కదా. ఓకే సార్, ఇది ఇప్పుడు పూర్తి అయిపోవాలా? పూర్తి అయిపోద్ది మేడం. మొత్తం పూర్తిగా మైనింగ్ కూడా పెడతాం. లాస్ట్ ఫైనల్ కొబ్బరి కొట్టి విగ్రహం తీసుకెళ్తారు. కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తారు అంటే కళ్ళు ఓపెనింగ్ చేసే వరకు చూపించకూడదు కదా. ఓకే, మనకి ఈ విగ్రహాలు తయారీ అయితే ఇక్కడ కాదు, జైపూర్ తయారీ. వైట్ అంతా అక్కడే, వైట్ స్టోన్ అంతా అక్కడ కాబట్టి అక్కడే తయారు చేసుకుని 3 సరుకు తెచ్చుకుంటాం. కొద్దిగా మన ఆంధ్ర స్టైల్ మనం మార్చుకుంటాం. మన ఆంధ్ర వాళ్ళకి నచ్చేలాగా మనం. ఓకే, మళ్ళీ దాన్ని మారుస్తారా? మళ్ళీ మన టైపు నచ్చేలాగా మనం చేసుకుంటూ పోతాం. అదేలేండి. నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా రాజమండ్రిలో కట్టిన శివాలయం చూసారా, ఏంటది మహాకాళేశ్వరాలయం, అందులో జైపూర్ బొమ్మలు A to Z. ఆఖరికి శివుడు కూడా అక్కడ నుంచి వచ్చినాయండి విగ్రహాలన్నీ కూడాను. అవి కూడా మనకి ఇక్కడ తెచ్చుకుని ఇన్ కేసు ఏమైనా మార్పులు కావాలంటే చేసుకుంటారు. ఓకే సార్, మాకు ఇలా వైట్ స్టోన్ లో అంటే ఇలా కావాలి అంటే వేరే వేరే ఏ బొమ్మలైనా సరే మీరు తెప్పిస్తారా? చేస్తాను. మోడర్న్ ఆర్ట్, మనిషి విగ్రహాలు మొత్తం చూసారు. మోడర్న్ ఆర్ట్ విగ్రహం కూడా బాగుంటదండి జైపూర్. ఈ విగ్రహం ఇప్పుడు మనం చేసిన పెయింటింగ్ లో మనం వేసాం. జస్ట్ అక్కడ రాయి తెచ్చండి మనం చేసాం. రాయి తెచ్చుకుని ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా కాకుండా సార్ మరి అందరూ కూడా పెద్దవాళ్ళని కూడా ఇంట్లో పోయిన పెద్దవాళ్ళకి కూడా చేయించుకున్నారు, అలా చేస్తారా? చేస్తాం. నా ఫోటోలు కూడా, ఫొటోస్ ఉంటే చేస్తారా? అవి ఒకసారి మాకు చూపించండి. అసలు ఆర్ట్ ఎంత బాగుందో చూడండి. జైపూర్ ఆర్ట్కి నార్మల్ గానే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారులేండి, బాగుంటాయి. బట్ ఇవి మనకి ఇక్కడ కూడా చేస్తున్నారంటే రాయి తెచ్చుకుని ఇక్కడ మనకు కావాల్సిన విగ్రహాలు కూడా మలుస్తారంట. ఇదేదో బాగుంది. ఓకే, ఇలా చూడండి ఒకసారి. మనకి ఇలాంటి విగ్రహాలు అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా ఇంట్లో ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదండి. మన సినిమా వాళ్ళే కదండి, మామూలు వాళ్ళు కూడా లైవ్ లో వాళ్ళని పెద్దవాళ్ళని చూసినట్టుందని పెట్టుకుంటున్నారు కదా. అలాంటివి కూడా మనకి దేవుడి విగ్రహాలతో పాటు అన్ని రకాలు కూడా చేస్తారనమాట. ఇది చూసారా, కంప్లీట్ గా వైట్ మార్బుల్ స్టోన్ అండి. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ బయట ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా గ్రానైట్ విగ్రహాలు. ఆ విగ్రహాలన్నీ కూడా ఓన్ మేకింగ్ ఇక్కడ మనకి ఇక్కడ కాతేరులోనే తయారవుతాయి. ఇవి వచ్చేసి మనకి వైట్ గ్రానైట్ స్టోన్స్ కి సంబంధించిన ప్రతి విగ్రహం, ఇది ఇలాంటి అమ్మవారి విగ్రహాలు కానీ మొత్తం ఏ దేవుడిదైనా సరే మనకి రాజస్థాన్ నుంచి వస్తాయి. కాకపోతే మనకి ఇందులో కూడా ఈ స్టోన్ తో మనకి నచ్చిన విగ్రహాలు ఏమైనా కావాలి అంటే కనుక స్టోన్ అక్కడ నుంచి తీసుకొచ్చి మరి కస్టమైజేషన్ అయితే చేస్తారంటే ఇది బాగుంది. బా చూసారా ఎంత బాగుందో. వెయిట్ ఉంది కానీ చాలా క్లాసీగా ఉందండి. రాజస్థానీ వర్కే ఎప్పుడు కూడా కొంచెం గ్రాండ్ గా ఉంటుంది, దానికి తగ్గట్టు భలే ఉంది. ఇది కూడా వీళ్ళు తయారు చేసిందండి. మన స్టోన్ కదా అసలు మనకు లెగట్లేదు, అంత వెయిట్ ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం కళ్ళు రెండు సరిపోవట్లేదని నవ్వుతూ ఉన్నట్టుగా ఉంది విగ్రహం, చాలా బాగుంది. ఇలా సార్ మనకి చిన్నవైనా పెద్దవైనా మనకి ఎన్ని ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు విగ్రహాలు చేయడం? బయటకు వచ్చేయండి. అడుగు విగ్రహాల నుంచి ఉంటాయి, బయటకు వచ్చేయండి. అడుగు విగ్రహాల నుంచి ఏ సైజ్ వరకు చేయగలరు? ఎంత సైజ్ అయినా చేస్తారా?
అంటే ఆర్డర్ మీద చేస్తారా అలాంటివి? ఆర్డర్ సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్డర్ మీద చేసినాయి? ఆర్డర్ మీద చేసినాయి, ముందు చేసి పెట్టుకోండి. ఆర్డర్ 2-3 నెలల ముందు ఆర్డర్ ఇస్తారు. 2-3 నెలల ముందు ఇవ్వాలి. ఆర్డర్ని బట్టి మనం వాళ్ళకి తయారు చేసి వాళ్ళకి ఏమైనా తేడా వస్తే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి వాళ్ళకి ఏమైనా చేసిన మార్పులు కావాలంటే చేసి ఇస్తారు. ఓకే సార్, బయట చూద్దాం. మనకి గణేష్ విగ్రహాలు మీరు అన్నట్టు అడుగు ఈ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్ ఆర్డర్ మీద చేసిన విగ్రహాలేనా? అంటే దేవాలయాలకైనా ప్రత్యేకంగా దేవాలయాలకు వాడతారు. ఈ గ్రానైట్ స్టోన్స్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు ఇక్కడ? రాజస్థాన్ బ్లాక్ అంటే దీనికి ఏంటంటే డిఫరెంట్ ఏంటి? ఇంకా డిఫరెంట్ గా ఉంటదండి వర్క్ తేడానా? ఇది వర్క్ డిఫరెంట్ మొత్తం. ఓకే, ఈ స్టోన్ కి డిఫరెన్స్ ఉంది. ఇది కొద్దిగా సపోర్టింగ్ అది ఉండాలి దీనికి. ఇది స్మూత్నెస్ నైస్ గా సన్నగా చాలా చక్కగా ఫోటోలో ఉన్నట్టుగా వస్తుంది. గ్లాస్ ఫినిషింగ్ లా వచ్చింది. ఇదేమో కొద్దిగా మనకి మన చేతితో చేసి వర్క్ తెలిసిపోతుంది, తెలియట్లేదు. మిషన్ వర్క్ లా ఉంది. సరే ఇప్పుడు మనకి రాజస్థాన్ లో విగ్రహాలు చేస్తున్నారు కదా, ఇది మిషన్ వర్క్ అంటారా హ్యాండ్ వర్క్ అయినా? వాళ్ళు కూడా మొత్తం అన్ని ఉంటాయి, అన్ని రకాలు. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నీ హ్యాండ్ మేడ్ చేతులతో చేసినాయి. కొద్దిగా మిషన్ కొద్దిగా చెయ్యి అలా. అదేలేండి, మిషన్ అంటే మొత్తం అంతా మిషన్ లో ప్రింట్ అయితే రాదుగా, కంపల్సరీగా చేయవలసిందే చేతులతో. గణేష్ కానీ నంది కానీ అన్ని కూడా ఎంత డీటెయిల్ గా ఉన్నాయి చూడండి. మనకి దగ్గరలో ఇంత హ్యాండ్ వర్క్ ఏమైనా సరే ఆర్డర్ మీద చేస్తారండి. ఇక్కడ కాటేరులో సార్ మనకి ఇంచుమించుగా ఎన్ని షాప్స్ ఉంటాయి, ఎన్ని దుకాణాలు ఉంటాయి? 15-20 ఉన్నాయి. అందరూ కూడా ఇదే పని చేస్తారు చిన్నప్పటి నుంచి. అదే అందరూ చిన్నప్పటి నుంచి కూడా. ఇది చూడండి, ఇంత మూసిగా ఉండాలి అంటే గణేష్ విగ్రహం ఎంత ఉండాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా పెద్ద సైజు లో ఉంది ఇది కూడా. ఇవి మనకి గుమ్మాల దగ్గర బయట పెట్టుకుంటారు దేవాలయాల్లో. దుర్గాదేవి సింహం విగ్రహం వాహనం అది ఓకే, బట్ ఇది నార్మల్ గా దేవాలయాలు ఒక పక్కన పెట్టడానికి కదా ఇది వాడుకోవడం. నందీశ్వరుడు పెడతారు కదండి. అవునండి, అవును. సేమ్ అలాగే ఎదుర్కొంటూ పెడతారు. అసలు విగ్రహాలు ఒకదాని మీద చూడండి, ఎక్కడ మనకి దగ్గరలో ఇంత వర్క్ అనేది చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి, మనకి బలియానాలకి దేవాలయంలో వాడే ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ చేతులతో తయారు చేసి హ్యాండ్ మేడ్ వర్క్. మన దేవాలయాల్లో నిత్యం పూజలు అందుకుంటున్న ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఎలా తయారవుతాయి, అవన్నీ కూడా క్లియర్గా మీకు చూపించానండి. ప్రాచీన శిల్పకళను ఎక్కడా మిస్ అవ్వకుండా ఆ కళలో ఒలికించేటువంటి విగ్రహాలను చేతులతో చేస్తూ అవసరమైన మిషనరీని యూజ్ చేస్తూ కూడా చాలా చక్కగా తయారు చేస్తున్నారండి. ఈ వీడియో నాకు ఇష్టమైన, నేను ఇంట్రెస్టింగ్గా చేసిన వీడియో మీకు కూడా నచ్చింది అనుకోండి, డెఫినెట్గా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.